బ్రేకింగ్ న్యూస్. విజయారెడ్డి కేసుపై రైల్వే పోలీసులు మరోసారి క్లారిటీ ఇచ్చారు. ఆత్మహత్యకు గల కారణాలపై ఇంకా విచారణ జరుగుతుందన్నారు. డిప్రెషన్తో సూసైడ్ చేసుకుందనేది ఇంకా నిర్ధారణకు కాలేదని ఈ వార్తలను పోలీసులు ఖండించారు. ఇది ఓ కోణం మాత్రమే, అదొక్కటే కారణమని తాము చెప్పలేదన్నారు. ఇప్పటి వరకు 12 మందిని ఈ కేసులో విచారించామని, తల్లి పుష్ప, సోదరుడు చిరంజీవి, భర్త సురేందర్ రెడ్డిని ప్రశ్నించామన్నారు. తోటి ఉద్యోగుల నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసినట్లు తెలిపారు. ఇక ఫోరెన్సిక్ నుంచి మొబైల్ విషయాలు బయటపడితే కేసు చిక్కుముడి విడే అవకాశం ఉందన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. రాష్ట్రాల్లో సంచలనం సృష్టించినటువంటి కేసు విజయారెడ్డి సూసైడ్ కేసు. తన 2 పిల్లలతో కలిసి చనిపోయి నేటికి 13 రోజులు అవుతున్నా అసలు విజయారెడ్డి ఎందుకు చనిపోయింది అనే వాస్తవాలు బయటికి రావడం లేదు. కానీ సోషల్ మీడియాలో విజయారెడ్డి చనిపోవడానికి అనేక కారణాలు చెప్తూ ఈ కేసుని తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని పోలీసులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ కేసుకి సంబంధించినటువంటి ఐఓ సాయిశ్వర్ గౌడ్ ఉన్నారు మనతో. సార్ చెప్పండి, ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందండి. ఆమెకు సంబంధించిన ల్యాప్టాప్, సెల్ ఫోన్ మన ఎఫ్ఎస్ఎల్కి పంపించడం జరిగింది. మేము రిలేటివ్స్ని, అదేవిధంగా ఎక్కడైతే ఆమె వర్కింగ్ చేస్తుందో అక్కడ కూడా విచారించడం జరిగింది. ఆమె మ్యాక్స్ లోన్లీనెస్ వల్ల డిప్రెషన్లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. ఇంకా ఆధారాలు సేకరిస్తున్నాం. ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉంది. తర్వాత కూడా అప్డేట్ చేస్తాం. మొత్తం ఎంతమంది స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు? ఎవరెవరి స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు? ఇప్పటివరకు ఒక 12 మెంబర్స్ స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం. వాళ్ళ బ్రదర్ది, వాళ్ళ మదర్ది, వాళ్ళ హస్బెండ్ది, ప్లస్ వాళ్ళ కొలీగ్స్ ఎవరైతే ముందు అక్కడ మా వాళ్ళు స్పాట్లో విజిట్ చేసినారో ఇమీడియట్గా తెలియగానే వాళ్ళది, ప్లస్ లోకో పైలట్ది, వీళ్ళందరూ స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం. సార్, ఇప్పుడు ఆల్రెడీ మీరు ఫోరెన్సిక్కి మొబైల్ కావచ్చు, అదేవిధంగా ల్యాప్టాప్ని పంపించారు. అది రిపోర్ట్ వచ్చిందా సార్? మొబైల్లో ఏముంది, అసలు ల్యాప్టాప్లో ఏముంది? రాలేదండి. ల్యాప్టాప్ కానీ మొబైల్ కానీ ఇంకా రిపోర్ట్ రాలేదు. అది టైం తీసుకోవచ్చు. అది వస్తే మనకు కొంచెం డాటా తెలిసే అవకాశం. అంటే కొంతమేరకు సోషల్ మీడియాలో తనకి ఒక కాంటాక్ట్ నెంబర్ నుంచి పదే కాల్స్ వచ్చాయి. తనని విచారిస్తే అన్ని వాస్తవాలు బయటకు వస్తాయని చెప్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ రావడానికి టైం బట్టే అవకాశం ఉంటుంది. ఎవరి మీద మీకు అనుమానంతో వాళ్ళ కుటుంబ సభ్యులు ఏమైనా ఫిర్యాదు చేశారు? లేదండి, అలా ఏం ఫిర్యాదు చేయలేదు. సోషల్ మీడియాలో వస్తున్నాయని కొంతమంది రూమర్స్ని బాగా నమ్మేస్తున్నారు. రూమర్స్ 80% నమ్మడానికి లేదు. మా నుంచి అధికారంగా అయితే మేము ఎప్పుడు కూడా ఎవరేం చెప్పలేదు. కొంతమంది అది సోషల్ మీడియా ఇట్లా చేస్తున్నారని చెప్పి వాళ్ళ బ్రదర్ కూడా డిఫర్మేషన్ ఇస్తే వాళ్ళపైన అన్నట్లు అంటుండే. సోషల్ మీడియాలో వచ్చిన వాటి పుకార్లు మాత్రం నమ్మడానికి వీల్లేదండి. వాళ్ళ పిల్లల్ని ఇద్దరిని ఎలా ఒప్పించి ఉంటుంది అని మీ ఇన్వెస్టిగేషన్లో తెలియదు? అంటే అటాచ్మెంట్ బాగుందని తెలుసు. ఇప్పుడు ఆమె రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా ఏమన్నదంటే, ఆమె పిల్లలు నన్ను వదిలి ఉండలేరు, ప్లస్ నేను పిల్లలు వదిలిపోలేను, అందుకొరకు మేము కలిసిపోతున్నాం, మా ఇష్టంతోనే పోతున్నాం, ఎవరి ప్రమేయం లేదన్నట్టు దాంట్లో రాశారు. కానీ ఏ విధంగా కన్విన్స్ చేసింది అనేది ఇంకా దాదాపు వాళ్ళకే తెలుసు. ఎవరికి షేర్ చేసుకోలేదు వాళ్ళు. మీరు 12 మెంబర్స్ని ఆల్రెడీ స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు. ఆ 12 మెంబర్స్ మీకు ఏం చెప్పారు సార్? కుటుంబ సభ్యులు కావచ్చు, లేకపోతే ఆఫీస్ కొలీగ్ కావచ్చు? అంటే మాకేమి ఇష్యూస్ లేవు. కుటుంబ సభ్యులు అయితే మాకు ఎలాంటి ఆస్తి తగాదాలు కానీ వేరే ఇష్యూస్ అయితే ఏం లేవు. అందరం హ్యాపీగానే ఉన్నాం చెప్పారు. కొలీగ్స్ కూడా బాగానే ఉండేది, ధైర్యంగా డ్యూటీ చేసేది, అందరితో బాగానే ఉండేది, ఫ్రెండ్లీగా ఉండేది అని చెప్పారు. కాకపోతే లోన్లీనెస్ ఫీల్ అవుతున్నట్టు వాళ్ళు కొంతమంది చెప్పారు. అంటే మీరు ఇంతకు ముందు అన్నారు డిప్రెషన్ కారణం అయ్యి ఉంటుంది అని. డిప్రెషన్ కారణం కావడానికి ఏ రీజన్స్ అయ్యి ఉంటాయి? సోషల్ మీడియాలో కూడా తను డిప్రెషన్కి చనిపోయిందని పోలీసులు చెప్తున్నారు. అది మీరు కన్ఫర్మేషన్ చేశారా? లేదండి, అంటే ఆ విధంగా అనిపిస్తుంది, దాన్ని ఇంకా ధృవీకరించలేదు. ఆ విధంగా అనిపిస్తుంది. మరొక వైపు అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్నీ కూడా అబ్జర్వేషన్ చేశారు అని చెప్తున్నారు. మొత్తం ఎన్ని సీసీ కెమెరాలను చేశారు, ఏం తెలిసింది? దాదాపు 100 సీసీ కెమెరాలు అబ్జర్వ్ చేసాము. వాళ్ళు ముగ్గురే వస్తున్నారు. వాళ్ళతో పాటు ఎవరేమి ఫాలో అవ్వడం అని సంథింగ్ అట్లేం లేదు. కొంతమంది వాళ్ళతో ఫాలో అయ్యారని సంథింగ్ అన్నట్లు చెప్పారు కొన్ని ఛానల్స్లో. ఎవరేం ఫాలో కాలేదు. వాళ్ళు ముగ్గురు కూడా వచ్చేస్తున్నారు. ప్లస్ ఆ లోకో పైలట్ చెప్పిన దాని ప్రకారం కూడా వాళ్ళతో పాటు ఎవరు లేరు, ముగ్గురు తప్ప. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది సార్? ఇంకా అంటే కేసు ఆల్మోస్ట్ 13 days అవుతుంది, ఇంకా ఇన్వెస్టిగేషన్లో ఉంది. అది ఎప్పుడు వచ్చే అవకాశం ఉంటుంది? చెప్పలేమండి. ఈ మంత్ ఎండ్ వరకు రావచ్చు. ఇన్వెస్టిగేషన్ కొన్ని సందర్భాల్లో సెన్సిటివ్ ఇష్యూస్ ఉంటాయి కాబట్టి కొంచెం ప్రొలాంగ్ ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. అందుకొరకు ఏమన్నా తర్వాత అప్డేట్ చేస్తాం. ఇప్పుడు ఫోరెన్సిక్ రిపోర్ట్ మీద కాకుండా ఫర్దర్గా ఏవైనా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుందా సార్? అవునండి, దర్యాప్తు చేస్తున్నాం, కానీ అన్ని విషయాలు చెప్పడానికి కుదరదు కదా. దర్యాప్తు అయితే అవుతుంది. ఎవరి మీద మీరు ఈ కేసుకి సంబంధించి అనుమానం ఏమన్నా రైజ్ అవుతుందా సార్? ప్రస్తుతానికైతే లేదండి. ప్రస్తుతానికైతే లేదు, అలా ఏం లేదు.
అయితే విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి సూసైడ్ చేసుకున్నటువంటి ఘటనలో దాదాపు 100కి పైన సీసీ కెమెరాలు అంతా కూడా పర్యవేక్షించాము. ఆ సీసీ ఫుటేజ్ని పరిశీలిస్తే ఇక్కడ ఎలాంటి అనుమానం రాలేదు. కానీ ఇన్వెస్టిగేషన్లో కేసు ఉంది కాబట్టి అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నాం. డిప్రెషన్కి ఎలోన్ ఫీల్గా ఏమైనా సరే, ఒకవైపు కుటుంబ సభ్యులు ఇంట్లో కలహాలు ఏమీ లేవని చెప్తున్నారు, ఆస్తి తగాదాలు కావచ్చు, దాంతోపాటు తాను పనిచేస్తున్నటువంటి కంపెనీలో ఎలాంటి ఇష్యూస్ లేవని చెప్పేసి 12 మందిని కూడా స్టేట్మెంట్ని రికార్డ్ చేశాము. తన లోన్లీ ఫీల్నెస్ అయ్యి డిప్రెషన్లోకి వెళ్ళి తన పిల్లలంటే ఇష్టం కాబట్టి పిల్లలు కూడా తన తల్లితో కలిసి సూసైడ్ చేసుకుందేమని మాత్రమే అనుమానం, ఎక్కడ కన్ఫర్మేషన్ అనేది చేయలేదు. ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా ఈ మంత్ ఎండింగ్లోకి వస్తుంది కాబట్టి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని కోణాల్లో కూడా కేసుని దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి విజయారెడ్డి సూసైడ్ కేసుకి సంబంధించి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి అధికారి చెప్తున్నారు. కెమెరామెన్ నరసింహతో సుజాత, హైదరాబాద్. చూస్తున్నాం కదా, ప్రస్తుతం అయితే విజయారెడ్డి మృతి చెంది ఈ రోజుకి 13 రోజులు గడుస్తున్నా కూడా తన కేసుకు సంబంధించి ఎలాంటి కీలక విషయాలు ఇంకా బయటపడలేదు. ప్రస్తుతం అయితే తను డిప్రెషన్ వల్ల చనిపోయిందనేది కేవలం ఒక కోణం మాత్రమే, అదే కన్ఫర్మ్ కాదంటూ కూడా ఇప్పటికే పోలీసులు అయితే ఖరాఖండిగా చెప్పుకొస్తున్నారు. ఇంకా విచారణ జరుగుతుంది. దీనికి సంబంధించి తను ఆఫీస్లో ఏ ఆఫీస్లో వర్క్ చేస్తుందో వారి ఆఫీస్లో వాళ్ళని కూడా స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేయాల్సి ఉంది. ఇప్పటికే కుటుంబ సభ్యుల నుంచి కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేశాము, అటు భర్త నుంచి కూడా స్టేట్మెంట్ తీసుకున్నాము. సో ఇంట్లో అయితే ఎలాంటి కలహాలు లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు. తను ఎందుకు చనిపోయింది అనేది కూడా ఇప్పటికీ ఇంకా సస్పెన్స్ గానే మారిందని చెప్పాలి. ఏదైతే తను ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లలతో కలిసి కూడా విజయారెడ్డి అయితే చర్లపల్లి రైల్వే స్టేషన్లోకి వెళ్ళి అటు ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే అందరికీ తెలుస్తుంది. సో ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఎందుకు చనిపోయిందనేది ఒక మిస్టరీగానే మారింది. మరో పక్కనైతే పోలీసులు దీనిపై దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. అన్ని కోణాల్లో కూడా ఇంకా విచారణ చేస్తున్నారు. సో అయితే ఎందుకు చనిపోయిందనేది ఇంకా క్లారిటీ అయితే రాలేదు. తన ఫోన్కి సంబంధించి ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా రావాల్సి ఉంది. అదైతే ఈ మంత్ ఎండింగ్ లోపు వచ్చే అవకాశం ఉంది. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత కీలక విషయాలు బయటపడే అవకాశం ఉందంటే ఇప్పటికే పోలీసులు అయితే చెప్తున్నారు. సో అప్పటి వరకు దీని మీద ఎవరు ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయొద్దు. తనకి కేవలం ఏదైతే డిప్రెషన్ వల్లే చనిపోయింది అనేది దానిలో కూడా వాస్తవం లేదంటున్నారు. ఎందుకంటే డిప్రెషన్ అనేది ఒక కోణం మాత్రమే, ఇంకా అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తున్నాము. ఎందుకంటే ఇంటర్ చదువుతున్న ఇద్దరు పిల్లల్ని తీసుకుని ఆ ట్రైన్ ముందు ఆత్మహత్య చేసుకోవడం అనేది చిన్న విషయం కాదు. సో అసలు ఎందుకు తను ఇలా చేయాల్సి వచ్చింది, ఆ పిల్లలు ఇలా ఆత్మహత్య చేసుకునేందుకు పిల్లలిద్దరూ కూడా ఎలా ఒప్పుకున్నారనేది కూడా అందరినీ కంటతడి పెట్టిస్తుంది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా. సో ఈ రోజుకి 13 రోజులు గడుస్తుంది. సో అయినా ఇప్పటికీ కూడా ఈ కేసు అయితే ఒక కొలిక్కి రాలేదు. ఎందుకంటే ఈ కేసు లోపల చాలా సెన్సిటివ్ విషయాలు ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతి దాన్ని కూడా బయట పెట్టలేమంటూ పోలీసులు అయితే చెప్పుకొస్తున్నారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ఏమైనా కీలక విషయాలు బయటపడే అవకాశం ఉంటుంది. అప్పుడే ఈ కేసులో చిక్కుముడి విడే అవకాశం ఉంటుందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే తను ఆ రోజు చర్లపల్లి ఆ స్టేషన్కి వచ్చిన తర్వాత తన ఇద్దరు పిల్లల్ని హాస్టల్ నుంచి తీసుకొచ్చింది. వచ్చిన తర్వాత అంతకు ముందు కూడా తన పేరెంట్స్తో మాట్లాడడం జరిగింది. తర్వాత కొన్ని గంటల నుంచి అయితే ఎవరికి తన అందుబాటులో లేదు, రెస్పాండ్ అవ్వట్లేదంటూ కూడా వారైతే చెప్పుకొచ్చారు. ఇదైతే స్టేషన్కి వెళ్ళిన తర్వాత తన టికెట్ కూడా తీసుకుని లోపలికి వెళ్ళి అయితే ఆత్మహత్య చేసుకుంది. సో ఫోరెన్సిక్ రిపోర్ట్ వస్తేనే ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తి వివరాలు బయటపడే అవకాశం ఉంది.